తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. కేబినెట్ భేటీ తొలుత సచివాలయంలో నిర్వహించాలనుకున్నారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో అసెంబ్లీ కమిటీ హాల్కు మారింది. మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో మంగళవారం ఉదయం ప్రవేశపెట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డులను ఎప్పుడు జారీ చేస్తారంటూ అటు ప్రజల నుంచి ఇటు విపక్షాల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి నిర్దిష్టమైన విధి విధానాలను, అర్హతను, జారీకి సంబంధించిన షెడ్యూల్ ని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డుల దరఖాస్తులను పరిశీలించడంతో పాటు కొత్త దరఖాస్తుల స్వీకరణ, కార్డుల జారీపై కేబినెట్ మీటింగ్ లో చర్చించనుంది. గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి మధ్య నిర్వహించిన ప్రజా పాలన స్పెషల్ డ్రైవ్ లో వచ్చిన అభయహస్తం దరఖాస్తుల్లో కొత్త రేషన్ కార్డుల జారీ రిక్వెస్టుపై స్పెషల్ కమిటీ ఇప్పటికే లోతుగా అధ్యయనం చేసింది. మరోవైపు హైదరాబాద్ అభివృద్ధితో పాటు మూసీ నది ప్రక్షాళన, మౌలిక సౌకర్యాల కల్పన, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ వంటి పలు అంశాలకు సంబంధించి కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇందులో కొన్ని పనులకు ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్థిక సాయం పొందాలని ప్రభుత్వం భావిస్తున్నందున కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనుంది. వీటితో పాటు మరికొన్ని అంశాలను సైతం కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చిస్తారనే విషయాన్ని మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, మధ్యాహ్నం 2:30కు కేబినెట్ భేటీ కాబోతుంది. 10 గంటలకు సభ ప్రారంభమవుతుంది. సభ ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు బ్రేక్లో కేబినెట్ భేటీ కాబోతున్న పరిస్థితి ఉంది. ఈ భేటీలో కేబినెట్ భేటీలో కీలక అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా రేషన్ కార్డుల అంశం అన్నది రాష్ట్రంలో గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వలేదు. ప్రజావాణి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజావాణిలో రేషన్ కార్డుల గురించి ప్రజలు అర్జీలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. వీటన్నింటికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తులని ప్రభుత్వం చేతికి చేరాయి. కాబట్టి ఈ రేషన్ కార్డుల ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలన్న దానిపైన ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి ఒక సబ్ కమిటీని వేసే ప్రభుత్వం సబ్ కమిటీని కూడా నియమించబోతుంది. ఇక ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా మూసీ రివర్ పరివాహక ప్రాంతం అంతా డెవలప్మెంట్ కారిడార్గా చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దీనిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. దీనికి కావాల్సిన నిధులు ఏ విధంగా ముందుకెళ్లాలా ప్రభుత్వం అన్న దానిపైన చర్చించబోతున్నారు. మరోవైపు మెడికల్ కాలేజీలకు సంబంధించి స్థలాల కేటాయింపు అన్నది ఇప్పటికి కూడా మెడికల్ కాలేజీలకు జిల్లాలో ప్రభుత్వ భవనాలు లేవు, ప్రభుత్వ స్థలాలు లేవు. కాబట్టి వాటికి స్థలాల కేటాయింపు ఇమీడియట్గా భవనాల నిర్మాణానికి సంబంధించి కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతుంది. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే ఈరోజు ప్రధానంగా మరోసారి అసెంబ్లీ వేడిగా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న బడ్జెట్ ఆమోదం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనల మధ్యనే బడ్జెట్కు ఆమోదం తెలిపింది. అయితే ఈరోజు దీనికి ఈ నిరసనలకు కొనసాగింపుగా ఈరోజు మరోసారి సభ వేడెక్కే అవకాశం. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసింది. అదే నిరసనలు ఈరోజు కూడా కొనసాగించే అవకాశం ఉంది. దీనిపైన సభలో చర్చించాలని చెప్పి బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్ని కూడా ఇచ్చిన పరిస్థితుల్లో దీనిపై ప్రభుత్వం నుంచి ఎలా రియాక్ట్ అవుతుందన్నది చూడాల్సి ఉంటుంది. మరోవైపు బీజేపీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలకు సంబంధించి అదేవిధంగా సిపిఐ కూడా ఏదైతే ఆర్టీసీ విలీనానికి సంబంధించిన అంశాలపైన వాయిదా తీర్మానాలు ఇచ్చింది. ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్కు కంటిన్యూగానే ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దగ్ధాన్ని కూడా పిలిపించిన నేపథ్యంలో మరోసారి సభలో దీనిపైన వాడివేడి చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నిన్ననే పూర్తిగా సభ ఒక రకంగా స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సభ ఎలా కంటిన్యూ అవుతుందో చూడాల్సి ఉంటుంది. ఈరోజు ప్రధానంగా 3 బిల్లులు సభ ముందుకు రాబోతున్నాయి. ఒకటి లా డిపార్ట్మెంట్ సంబంధించిన బిల్లు అయితే, రెండోది టీఎస్ నుంచి టీజీగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మార్చిన పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన బిల్లు రాబోతుంది. మరోవైపు ఏదైతే హైడ్రాకి సంబంధించిన బిల్లు కూడా రాబోతుంది. ఈ నేపథ్యంలోనే వీటన్నింటిపైన చర్చతో పాటు ఈ హైడ్రాకి సంబంధించి షార్ట్ డిస్కషన్ ఉండబోతుంది. ఇప్పటికే ప్రభుత్వం జిహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరింపజేసి హైడ్రాగా దీనికి ఒక క్రైటీరియా తీసుకొని హైడ్రాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది కాబట్టి దీనిపైన షార్ట్ డిస్కషన్ సభలో ఉండబోతుంది. మొత్తానికి చూసుకుంటే ఈరోజు మరోసారి సభ
అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆరోపణ ప్రత్యారోపణలో మరోసారి దద్దరిల్లిపోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది, అదేవిధంగా బీఆర్ఎస్ ఎలా టార్గెట్ చేస్తుందన్న చూడాల్సి ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ కొండల్.